కానీ మీ బెస్ట్ పొటెన్షియల్ బయట వెలికి తీసింది మీకు ఇంత లెజెండరీ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు. దాసరి గారు మాత్రం మిమ్మల్ని క్లెయిమ్ చేస్తారు, అంటే ఆయన నామకరణం కూడా ఆయనే చేశారు కదా మీకు. ఫ్రమ్ సుజాత యూ బికేమ్ జయసుధా. దట్ ఈస్ డన్ బై గుహనాథన్, తమిళ డైరెక్టర్, నాట్ నాసర్ గారు. గుహనాథన్ ఆయన తమిళ్లో అప్పటికే సుజాత వచ్చేసింది. సుజాత గారు ఉన్నారు, అదే తను నాకంటే ముందు వచ్చింది కాబట్టి ఇండస్ట్రీకి, మలయాళం నుంచి తమిళ్లో. అప్పుడు ఆయన అన్నారు, ఏంటి సుజాత, మా ఇంకో సుజాత అంటే కష్టం కాబట్టి మీరు, అప్పుడు జయత్రయమో అన్ని జయ అని వెళ్తున్నారు. ఈ జయ ముందు పెట్టే ఆప్షన్స్ ఇచ్చారా, ఓ 4-5 పేర్లు ఇచ్చి ఏరుకోమా ఇందులోంచి? ఏమో గుర్తులేదు. అది జయ ఎస్ ఉండాలని చెప్పారు మా నాన్నగారు, ఎందుకంటే మాది సుజాత కాబట్టి ఎస్యు ఉండాలి అలానే. సో జయ యాడ్ చేసి ఎస్యు సుధా పెట్టేశారు. అండ్ యూ లైక్ ద నేమ్ వెంటనే? ఏమో ఆ రోజుల్లో ఏం తెలుసు, ఏదో ఒకటి అనుకుని అంత. ఆ రోజు మీకు డబ్బు, ఆ రోజుల్లో రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు మీరే తీసుకునేవారు డబ్బులు ఇంటికి నాన్నగారికి? ఫస్ట్ సినిమా మా అంటే ఇది పండింటి కాపురం సినిమాకంతా ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకసారి బాలచంద్ర గారు అంటే ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొని నాతో హీరోయిన్గా ఒక సినిమా తీశారు. మళ్ళీ అది రిలీజ్ అవ్వాలి, ఊమై విడిగళ్ళు అని ఒప్పించారు. అప్పుడు 5,000 రూపీస్ ఇచ్చారు. 5,000 చాలా పెద్ద విషయం. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఈవినింగ్స్లో వెళ్ళి మా నాన్నగారు ఫ్రెండ్స్ ఒక 3 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ప్రతి సాటర్డేనో సండేనో ఈవినింగ్ అయితే మేము వెళ్ళి మెరీనా బీచ్ ఉంటుంది, మెరీనా బీచ్లో కూర్చుని అక్కడే పక్కలు వేసి పడుకునేసి తెల్లవారుజామున సన్ రైజ్ చూసి తీసుకొస్తా. బ్యూటిఫుల్ థింగ్ కదా. అట్లా మా ఇల్లు కూడా అక్కడే కదా, చిదంబరం స్టేడియం, బెల్స్ రోడ్, ట్రిప్లికేన్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మెరీనా బీచ్. ఇట్స్ హార్డ్లీ అబౌట్ ఇఫ్ యూ వాక్ ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్. సో ఆ 5,000 రూపీస్ చెక్ వచ్చినప్పుడు అది తీసుకుని ఆ రోజు అందరూ కలవాలి మెరీనా బీచ్లో. వెళ్ళిపోయి మా నాన్నగారు చెప్పారు, అంత మా అమ్మాయికి వచ్చింది 5,000 అని చెప్పేసి చాలా మీద గొప్పగా మాట్లాడుకుని అంత తినేసి అక్కడే పడుకునేసి అది నాకు ఇప్పటికీ గుర్తు. సో దట్స్ ద ఫస్ట్ రెమ్యూనరేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ కంటిన్యూడ్, అంటే చెక్లు వచ్చినప్పుడు సేవింగ్స్ జాగ్రత్త పడాలి అవన్నీ అంత తెలియదు నాకు. మొన్నే నేర్చుకున్నాను అసలు క్రాస్ చెక్ చేయాలి దాన్ని. నా ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టేయడం అంతే. చాలా ట్రస్ట్ అవసరం అలా ఉండడానికి. అంటే మా నాన్నగారు చూసుకునేవారు, ఇది అట్లా ఉండేది. సో పెద్దగా డబ్బుకి ఎప్పుడు నేను డబ్బును ఎవరు డ్రోవ్ తర్వాత మేబీ జస్ట్ ఒక 35 years అయ్యాక, ద ఏజ్ ఆఫ్ 35 మేబీ ఇప్పుడు 40 వచ్చినప్పుడు ఐ సెడ్ లెట్ మీ గో టు ద బ్యాంక్. బ్యాంక్కి వెళ్ళి నేను తెలుసుకోవాలి అంటే, బ్యాంక్కి వెళ్ళే అంతకుముందు వెళ్ళక కాదు, ఏదో ఉంటుంది మీ సంతకం పెట్టాలి ఆ రోజు, ఇది బ్యాంక్ వాళ్ళు ఏదో అట్లా ఉండేది, చూడాలి ఏదో ఉండేది. కానీ నేను నేర్చుకోవాలి అనుకున్నది అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఐ స్టార్టెడ్ హౌ టు డూ ద బ్యాంకింగ్. ఇదంతా అంతవరకు నేర్చుకోలేదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream.